బుడమేరులో డ్రోన్ విజువల్స్ చూస్తున్నాం మనం. ప్రస్తుతం తాజా పరిస్థితి ఇది. దాదాపుగా 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరుగినటువంటి దయనీయమైన స్థితి ఇది. సో మనం ఏరియల్ వ్యూలో ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ గా మనకి బుడమేరు డ్రోన్ విజువల్స్ ని చూపిస్తోంది. సో ఎన్నడూ లేనంత ఉధృతంగా ప్రవహించడం కూడా ఈసారి బుడమేరు ఈ పరిస్థితికి కారణం. ప్రధానంగా గత ప్రభుత్వం, గత పాలకులు చేసినటువంటి పాపం శాపంగా మారిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ముంపు ప్రాంతాల ప్రజలందరూ కూడా కేవలం ఈ బుడమేరులో వచ్చినటువంటి వాటర్ ద్వారా కూడా ఇప్పుడు ప్రస్తుతం వరద ముప్పులో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. బుడమేరు డ్రోన్ విజువల్స్ చూపిస్తున్న నేపథ్యంలో బుడమేరు దగ్గర తాజా పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గండ్లు పూడ్చివేత పనులు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. నిన్న మంత్రి నారా లోకేష్ అలాగే ఇతర మంత్రులు కూడా బుడమేరు దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చూశారు. 2 గంటలు పూడ్చివేత కూడా కొనసాగింది నిన్న. తాజా పరిస్థితిని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. విజయ చంద్రిక, ఏదైతే ప్రభుత్వం ప్రధానమైన దృష్టి బుడమేరకు పడిన గండ్లు పొడచడం మీద మొత్తం కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే ముందు ఇమ్మీడియట్ గా తక్షణం ఆ గండ్లను పూడ్చివేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతో మొత్తం కూడా అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉండి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే నారా లోకేష్ కూడా వచ్చి మొత్తం కూడా ఇక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. దాంతో పాటు ఎప్పటికప్పుడు డ్రోన్ లో విజువల్స్ చూస్తూ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఆ పనులను వేగవంతం చేసేందుకు తగిన సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు. అలాగే నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న మధ్యాహ్నం నుంచి ఇదే ప్రాంతంలో ఉండి నిన్న రాత్రి జోరున వర్షంలో కూడా ఎక్కడో కూడా పనులు ఆపకుండా మొత్తం కూడా యుద్ధ ప్రతిపాదికని గన్లు పూడ్చేందుకు కూడా మొత్తం కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక గండి అయితే పూర్తి చేశారు. పూర్తిగా 2వ గండి ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పూర్తి అవకాశం కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మధ్యాహ్నం కల్లా పూడ్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి వంగలపూడి ఎంత కూడా మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కూడా ఒక ఆందోళన పర్యవేక్షించబోతున్నారు. ఎందుకంటే మెయిన్ ఇదే విజయవాడకు ముప్పులకు ప్రధానమైన కారణం. ఎందుకంటే అజిత్ సింగ్ నగర్ కావచ్చు, లేకపోతే మిల్క్ ప్రాజెక్ట్ కావచ్చు, ఆర్ఆర్పేట కావచ్చు, ఆ ప్రాంతం దాదాపు 15 డివిజన్లు ముంపుకు ప్రధానమైన కారణం ఈ గండ్లు పడటమే. ఈ గండ్లకు సంబంధించిన మొత్తం పూడ్చే వరకు మొత్తం కూడా యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే మొత్తం కూడా ఇక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఖచ్చితంగా వీటిని పూడ్చితేనే విజయవాడ ముంపు ఆగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు భావిస్తారు. అట్లాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా భావిస్తున్న తరుణంలో ఖచ్చితంగా వీటికి హై ప్రయారిటీ ఇచ్చారు. అంటే ఎక్కువ ప్రయారిటీ, ఎంత ఖర్చు అయినా సరే, ఎంత రిస్క్ బేర్ చేసైనా తక్షణం ఏదైతే ఈ గంటలు 3 గంటలను పూడ్చివేయాలని చెప్పి కూడా చంద్రబాబు కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో మొత్తం అటు యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు మొత్తం కూడా అందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొత్తం ఈ గంటలు పూడ్చే పని మీద ఉన్నారు. నిమ్మల రామానాయుడుతో పాటు వంగలపూడి అందరూ కూడా ఇక్కడే మోహరించి, అంటే అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వాళ్ళు కూడా ఇక్కడే దగ్గరుండి ఇప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ వెహికల్స్ ని, అలాగే ప్రొక్లైన్స్ దాదాపు తొలి రోజు అయితే కేవలం 2 ప్రొక్లైన్స్ అయితే పనిచేసి, అయితే ఈ రోజు చూస్తే కనుక దాదాపు ఒక 10 వరకు ప్రొక్లైన్స్, దాదాపు 100 లారీల్లో మట్టిని డంప్ చేయడం కానీ మొత్తం కూడా సరళంగా పనులు జరుగుతాయి. అయితే ఈ రోజు సాయంత్రానికి అయితే 2 గంటలు పూర్తయిపోయే అవకాశం ఉంది. అయితే రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 గంటలు పూర్తి స్థాయిలో మొత్తం కూడా పూర్తి చేసి విజయవాడకి ముంపు లేకుండా చూడాలన్న ఆలోచనలో అటు ప్రజాప్రతినిధులు ఉన్నారు.